ఇప్పుడైతే మనం బజ్జీల షాప్ దగ్గర బజ్జీలు కొనుక్కొని అయితే తింటున్నాం. బజ్జీలు చాలా వేడిగా ఉన్నాయి, కారంలో పెట్టుకొని తిందాం. ఆనియన్స్ కూడా తీసుకుంటే చాలా బెటర్. నన్ను అసలు ఆనియన్ తీసుకొని ఇస్తలేరు, ఏం తీసుకొని ఇస్తలేరు. అటు సైడ్ లాగేసుకుంటున్నారు. అన్నయ్య అయితే మంచిగా తినేసి వెళ్ళిపోయినాడు. అమ్మ బాబాయ్ నోరు కాలిపోతుంది, చాలా మంటగా ఉంది, వేడిగా కూడా ఉంది. వామ్మో నోరు కాలిపోతుంది. ఓవర్ యాక్షన్ చేసినావంటే చంపలు పగులుతాయి, అర్థమైందా? నేనేం ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు, నాకు నిజంగానే నోరు కాలుతుంది. బాబాయ్ ఇంకో ప్లేట్ బజ్జీలు కావాలి, బజ్జీలు అయిపోయాయి. రావణమ్మ రావణి, ఎవరికి బజ్జీలు కావాలో వాళ్ళందరూ తీసుకోండి, నాది నేను తీసుకున్నా. ఎంజాయ్ పండుగ. అసలు ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చిందో ఏందో, నాకైతే బజ్జీలు వేసలేరు. ముగ్గురు మంచిగా తింటున్నారు. ఈ బజ్జీలు మొత్తం నావి, ఎవరికి ఇచ్చేది లేదు. అమ్మ దొంగ 3 తీసుకున్నది, ఇవ్వు ఒకటి ఇవ్వు. ఈ బజ్జీలు ఎవరికి ఇచ్చేది లేదు, నేను ఒక్కదాన్నే తింటా. కూర్చుంటే మనకు బజ్జీలు కావు, ముందు పోదాం. ముందడైతే మొత్తం మనకి ఆ కారము ఉల్లిగడ్డలు అన్ని నాయే. ఇంకా ఇక్కడికి ఆకృతిగాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు 2 తీసుకున్నారు. నాకైతే ఒక్కటి ఇచ్చిండు. అంకుల్ రెడ్ బజ్జీలు 30 రూపీస్ ఇవ్వండి అంకుల్. సరే అయితే ప్లేట్ 30 రూపీస్ కదా. రెడ్ కలర్ బజ్జీలు మీరు మొత్తం 100 అయిపోయింది, 2 బజ్జీలు ఎక్స్ట్రా. కుమార్ అంకుల్ అంటారా బాబు? కుమార్ ఆంటీ అనుకుంటే కుమార్ అంకుల్ కూడా వచ్చాడు కదా. నేను ఒక బజ్జీ తినే లోపే వీళ్ళు దాన్ని ప్లేట్ల బజ్జీలు తీసుకొని చూడు రే ఎట్లా తింటాలో నాకు ఇవ్వకుండా. నేను ఇంకా ఫస్ట్ ఇచ్చిన బజ్జీనే తింటున్నా. వామ్మో వామ్మో ఎక్కడ కక్కుతాయాలరా నాయనా. అట్లా ఉంటుంది మనతోని. ఫ్రీగా వస్తే ఫినైల్ అయినా తాగేస్తాం. దండుపాలెం బ్యాచ్ అంటారా బాబు? ఆగురి, నేను ఒక్కటి తెలియదు, మీరు 2-3 తినేస్తున్నారు. కుమారి ఆంటీ కుమార్ అంకుల్ అందరు ఇన్నా ఉన్నారు. పెద్ద డాడీ దండుపాలెం బ్యాచ్ వాళ్ళు చూడు పెద్ద డాడీ, నేను అసలు బజ్జీలే తినలే, నాకు బజ్జీలు ఇస్తలేరు, నేనేం చేయాలి? బజ్జీలు తీసుకున్నాను అయితే. ఈ బజ్జీలు ఏం అవసరం లేదు నాకు, వాళ్ళు ముందే ఇవ్వాలి. నాకు ఎందుకు ఇవ్వలేదు అడుగు. నాకు మీరొద్దు, మీ బజ్జీలు వద్దు, నేను చేయి కట్టుకొని ఆటో ఎక్కేస్తే ఇంకా బాయ్. చిన్న అక్కడ రైట్ సైడ్ అవి తాగి వాటర్ జరగని నేను గడుపుకుంటా జరుగు. ఆ పిచ్చి చిన్న నేను ముందే అడిగిన బజ్జీలు తింటావా అని, కానీ తినానని చెప్పింది. నేను ఏం చేయాలి చెప్పు? పిల్లలు బజ్జీలు తింటారని తీసుకుంటే వాటర్ తాగుతాను తాగుతాను. సీరియస్ అవుతా ఉంది నాతో, నీకు ఎప్పుడు ఉండేదే కానీ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.